నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఆలుగడ్డలతోటి మంచూరియా చేయాలని చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాము. ఆలుగడ్డలు పై తొక్కంతా తీసేసుకునేసి అలాగా సన్నగా తురుము పట్టేసుకోవాలండి. అక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం అలా తురుము పట్టేసుకునేసి వేరే గిన్నెలో నీళ్ళు తీసుకునేసి అందులో ఒక స్పూన్ ఉప్పు వేసేసుకునేసి మనం తురుము పట్టుకున్నదంతా అందులో వేసేసి ఒక 2 సార్లు కడిగేసుకునేసి మళ్ళీ మనము దాన్ని బాగా పిండాలండి. ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకునేసి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతా అలాగా అక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తము తురుము పట్టిందంతా అలాగే గట్టిగా పిండేసుకోవాలి నీళ్ళు లేకుండాను. చాలా బాగుంటాయండి పిల్లలకి. వెరైటీలు అడుగుతారండి ఇప్పుడు పిల్లలు. అప్పట్లాగా కాదండి. ఆ కాలంలో ఏదో ఒకటి చేసి పెడితే తినేసేవాళ్ళము అమ్మ వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అన్నీ అడుగుతుంటారు. ఇప్పుడు అంతా పిండేసుకున్నానండి ఒక గిన్నెలోకి. ఇప్పుడు అందులో ఒక స్పూను కారం వేసేసుకున్నాము, సరిపడా ఉప్పు వేసేసుకున్నాను, కొంచెము పసుపు వేసుకోవాలి, ఒక గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి, ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకునేసి ఒక 2-3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్లైనా 3 స్పూన్లైనా పట్టిద్ది. కార్న్ఫ్లోర్ వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడంతా అలాగా అంతా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకునేసి మనము మంచూరియా ఉండలు ఎలా చుట్టుకుంటామండి అలాగా బాగా ఉండలు చేసేసుకోవాలి. పిల్లలకి ఇప్పుడు ఏదో ఒకటి వెరైటీ కావాలంటారండి. అప్పట్లాగా అయితే మాత్రం కాదు. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ ఉంటారు. ఇప్పుడు పిల్లలు బయట ఎక్కడ ఏవి చూస్తే అవి కావాలి అని అంటారు. ఇప్పుడు అవి చేసుకుందాం ఇంట్లో అని అడుగుతారు. అన్నీ అలాగా ఉండలు చేసుకునేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ప్లేట్లో పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ అంటించుకునేసి కళాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకునేసి ఒక్కొక్కటిగా మనం చేసుకున్న ఉండలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకదానికొకటి తగలకుండా ఒక్కొక్కటిగా అలా వేసేసుకునేసి అలా పైకి బుడగలు వస్తాయి కదండి, అప్పుడు మాత్రం కదిలీకండి గంటతోటి. ఆ పొంగంతా ఆరిపోయిన తర్వాత గరిటెతోటి తిప్పాలండి. ఇప్పుడు కలదిప్పేసుకోవాలి. చూడండి అట్లా ఆ పొంగంతా ఆరిపోయింది కదా. ఇప్పుడు కలదిప్పేసుకునేసేస్తే పగిలిపోకుండా బాగా నీట్గా బాగుంటాయి. అన్నీ అలాగే చేసేసుకోవాలండి. గంటతోటి అలా తిప్పామంటే అన్నీ ఒకే కలర్లో వస్తాయి. చాలా బాగుంటాయి. చూడండి ఎర్రగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకునేసి కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసేసుకునేసి బాగా కలదిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అల్లము సన్నగా తరుక్కున్న అల్లము, వెల్లుల్లి కూడా సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ అంటించి కళాయి పెట్టేసుకుని కొంచెం నూనె వేసుకునేసి వెల్లుల్లి సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకునేసి వేపాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కునేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు తుంచేసుకునేసి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అలా వేసేసుకునేసి కొంచెం వేగనివ్వాలండి. కొంచెం వేగనివ్వాలి. అలా కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనము కొంచెము టమాటా కచ్చప్ వేసుకోవాలండి. సోయా సాస్ కొంచెము వేసుకునేసి బాగా కలుపుకోవాలి. వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసేసుకునేసేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి, బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కార్న్ఫ్లోర్ నీళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. హైలో పెట్టేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి. అలాగా బాగా కలిపి పెట్టేసుకుని కొంచెము కొత్తిమీర కూడా వేసేసుకునేసేద్దాము. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకునేసాను. ఇప్పుడు మనము
కొంచెం అది వేగింది కదా, ఈ టైంలో మనం చేసుకున్న మంచూరియా ఉండలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగా బాగా కలిపేసుకోవాలండి. అలాగే కలిపేసేయండి. రెడీ అయిందండి ఆలుగడ్డ మంచూరియా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.